నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. వార్డు బాటలో మేయర్ మహంకాళి స్వామి హర్కార బర్త్డే సందర్భంగా సేవా కార్యాలు. కవిత బాయి బాటలో వివాదము. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడవేస్తే రేపటి నుండి జరిమానా విధిస్తామని రామగుండం నగరపాలక మేయర్ మహంకాళి స్వామి అన్నారు. వార్డు సందర్శనలో భాగంగా ఈరోజు డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు, నగరపాలక సంస్థ కమిషనర్ జె అర్ణశ్రీతో కలిసి 46వ డివిజన్ ఇందిరానగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రోడ్డు, కాలువల్లో చెత్త పడవేసి వారి ఫోటోలు తీసి చెత్త పరిమాణానికి అనుగుణంగా జరిమానా విధించడం జరుగుతుందన్నారు. కాగా ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ఓ మద్యం దుకాణం ఎదుట రోడ్డుపై నిర్మించిన ఆక్రమణలను తొలగించారు. ఖాళీ సీసాలను కాలువలో పడవేసిన సదరు దుకాణ యజమానికి భారీ జరిమానా విధిస్తూ నోటీసు జారీ చేయాలని కమిషనర్ను మేయర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు దాసరి సామమూర్తి, చిద్రాల నాగరాజు, వడ్డు రవితో పాటుగా టిపిఎస్ నవీన్, ఏఈ మనోజ్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్, మెప్మా సిఓ ఉర్మిళ తదితరులు ఉన్నారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. లీడర్షిప్కు గుండె చప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు హర్కార వేణుగోపాలరావు అని పలువురు పేర్కొన్నారు. ఈరోజు హర్కార వేణుగోపాలరావు పుట్టినరోజు. ఈ సందర్భంగా హర్కార వీరాభిమాని కాంగ్రెస్ నేత వాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో పుణ్య కార్య రూపంలో కానుకను అందించారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్మైల్ యాచకుల ఆశ్రమంలో నిస్సాయ వృద్ధులకు పాకెట్ మనీని అందించగా ఎల్బీ నగర్లోని అంగన్వాడీ బడి పిల్లలకు స్లైట్లు, బలపాలు, పెన్సిళ్లను అందించారు. కాగా రామగుండంలోని తబిత ఆశ్రమంలో, గోదావరిఖనిలోని అమ్మా పరివార్ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 27వ డివిజన్ కార్పొరేటర్ ఆయిషా వాజిద్ ఖాన్ వేణుగోపాలరావుకు శుభాకాంక్షలను అందించారు. గోదావరిఖని సింగరేణి ఏరియాలో పర్యటిస్తున్న టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్వహించిన బాయిబాట కార్యక్రమం వివాదాస్పదంగా ఈరోజు మారింది. జీడీకే లెవెనింగ్ లేని కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన సందర్భంగా స్థానిక హెచ్ఎంఎస్ కార్మిక సంఘ నాయకుడు రియాజ్ అహ్మద్ పాత్రికేయుల పట్ల దురుసుగా ప్రవర్తించిన తీరుపై అన్ని వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. వార్తా కవరేజ్కు వెళ్లిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను కించపరిచే విధంగా పోతే పోండి, ఎవరు రమ్మన్నారు అంటూ మాట్లాడడంతో జర్నలిస్టులు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. మీడియా లేకుండానే కవిత రామగుండం ప్రాంతంలో పర్యటన చేపడుతూ ఉన్నారు. కాగా జీడీకే లెవెనింగ్ లేన్ బాయిబాటకు వచ్చిన కవిత బృందాన్ని గని ఆవరణలోకి రాకుండా సింగరేణి సెక్యూరిటీ అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కవిత గారి నాయకత్వం
దూరం గ్యాప్ ఉండాలి. కార్మికుల ఐక్యత కవితక్క నాయకత్వం కవితక్క నాయకత్వం కవితక్క నాయకత్వం ఆరోగ్యానికి మరియు ఉద్యోగులకు హాని కలిగించే కూడా దూరం డ్రెస్ కూడా కొంచెం ఎవరు రమ్మంటారు నేను అట్లా బెదిరియద్దు. మీరు కూడా దూరం డ్రెస్ కూడా కొంచెం ఎవరు రమ్మంటారు నేను అట్లా బెదిరియద్దు. కాదు అది మాట్లాడే పద్ధతి నాది ఎట్లా ఒప్పుకుంటారా ఏం మాట్లాడతానే పోతే ఫోన్ అంటే ఏమన్నట్టు అది పొమ్మంటే పోతాం మరి నీది ఎక్కడిది అదే చిన్న ఎన్టీపీసీ వారాంతపు సంత ప్రాంతంలో ఈరోజు ఓ 6 అడుగుల నాగుపాము హల్చల్ చేసింది. దీంతో ఆ ప్రాంతంలో చిరు వ్యాపారులు చిల్లా చెదరయ్యారు, పరుగులు తీశారు. సమాచారం అందుకున్న గోదావరికి చెందిన పాములు పట్టడం ప్రవృత్తిలో ఉన్న ఫోటోగ్రాఫర్ పెండ్యాల శంకర్ చాకచక్యంగా పామును పట్టుకున్నాడు. నగర శివార్లో నిర్జీవ ప్రదేశంలో సురక్షిత ప్రాంతంలో ఆ పామును వదిలేశాడు. అరే ఏమంతా నవ్వుల పరేషం అవుతుందట రాత్రి ప్రాంతం అనేవాడు ఆంగుడి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.